హాయ్ అండి. ఈరోజు కందిపప్పు బంగాళదుంప ఎలా చేయాలనేది చూద్దాం. కొంచెం వెరైటీగా ఉంది కదా, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, కందిపప్పు జనరల్గా అయితే శనగపప్పుతో చేసుకుంటారు, కానీ నేను కందిపప్పుతో చేస్తున్నాను. ముందుగా కందిపప్పు నీట్గా కడిగి పెట్టుకోండి. ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, అలాగే బంగాళదుంప పీల్ తీసేసి బంగాళదుంప కూడా అన్నీ కట్ చేసి వేసుకోండి. వాటర్ వేసుకోండి సరిపడినంత. 2 స్పూన్స్ కారం వేసుకోండి. కారం వేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసుకోండి. మనకు తెలుస్తుంది కదా ఉడికిందో లేదండి. పప్పు ఉడకగానే దించేసుకోండి. ఒక 4-5 విజిల్స్ రాగానే దించేసుకుంటే సరిపోతుంది. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. బంగాళదుంప చూడండి ఎంత బాగా ఉడికిందో. మెత్తగా స్మాష్గా అయిపోయి చాలా అంటే చాలా బాగా ఉడికింది. చూడండి, దీన్ని కొంచెం నీట్గా అలా కలుపుకుందాము. కలుపుకొని మనం తాలింపు దినుసులు రెడీ చేసుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, అలాగే వెల్లుల్లి సిద్ధం చేసుకోవాలండి. తాలింపుకి ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని మనం తయారు చేసుకున్న తాలింపు దినుసులు అన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. అవి కొంచెం వేగాలి కదా. మన పప్పు ఉంది కదా, పప్పు కొంచెం అలా నీట్గా కలిపేసుకొని అందులో తగినంత సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోండి. మేము కల్లుప్పే వాడతామండి. తాలింపు వేగింది కదా, ఇప్పుడు మనం ఉప్పు కలుపుకున్న మన పప్పు బంగాళదుంప ఉంది కదా, మన కందిపప్పు బంగాళదుంప, ఇది అందులోకి వేసేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, చాలా అంటే చాలా సింపుల్. ఒక 20 మినిట్స్లో అయిపోతుందండి. త్వరగా చేసుకోవాలి అంటే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. చూడండి, ఎంతో టేస్టీ అయిన కందిపప్పు అలాగే బంగాళదుంప రెడీ అండి. మా ఇల్లు అంతా గుమగుమలాడుతుంది స్మెల్తో, అంత బాగుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు, ప్లీజ్ లైక్ చేయండి.